శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. అస్మద్గురో విద్యానందనాథ గురుచరణారవిందాభ్యాం నమో నమః. అస్మద్గురో కాశ్యపగోత్ర పవిత్రం నారాయణయతీశ్వరఛాత్రం వందే దాసకుటిస్థం రామానుజదాసస్వామినం నమో నమః. 2025 సంవత్సరం డిసెంబర్ నెల 4వ రాశి కర్కాటక రాశి. కర్కటస్య నిశాకర. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. చంద్రుడు అందరినీ చల్లగా చూచేటువంటి వాడు చంద్రుడు. పొద్దున్నే లేచి పల్లెటూళ్ళలో వాకింగ్ అని బయలుదేరేవాడు. చెంబు తీసుకొని పొలాల్లోకి వెళ్ళేవాళ్ళు. దారిలో మొక్కలు ములుస్తాయి, రకరకాల మొక్కలు. ఆ చంద్రుడి యొక్క స్పర్శ చేత ఆకులన్నీ కూడా నీళ్ల బుడగలు ఉంటాయి, బొట్టు బొట్టు నీళ్ళు ఉంటాయి, ముత్యాల్లాగా కనపడుతుంటాయి. ఆ నీళ్లు కాళ్ళతో తొక్కుకుంటూ వెళితే సమస్త వ్యాధులు పోతాయిట. చంద్రుడి యొక్క చల్లదనం లేకపోతే ఎవరం బతకలేం. సూర్యుడు ఎంత ఎండ కాసినా సూర్యాస్తమయం అయిన తర్వాత చంద్రుడు కనబడబోతే ఏమీ లేదు. కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. ఈ కర్కాటక రాశికి పునర్వసు నక్షత్రం 4వ పాదంలో రామచంద్రమూర్తి పుట్టాడు. రామచంద్రమూర్తి పుట్టిన రాశి కర్కాటక రాశి. కర్కటస్థ నిశాకర. కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. మరి సింహరాశికి సూర్యుడు అధిపతి. నవగ్రహాలన్నిటికీ కూడా సూర్యచంద్రుడు ప్రధానమైన గ్రహాలు. ప్రపంచ దేశాల్లో ఎన్ని మతాలున్నా కూడా దేవుడిగా పూజించేది సూర్యచంద్రులని అన్ని మతాలు పూజిస్తాయి. మరి ముస్లిమ్స్ రంజాన్ పండగ చేయాలంటే చంద్ర దర్శనం అయితేనే వాళ్ళు చేస్తారు. నెల రోజులు ఉపవాసాలు ఉండి. అటువంటి విశేషమైన వాడు చంద్రుడు. ఆ చంద్రుడికి సంబంధించినటువంటి రాశి కర్కాటక రాశి. మనం రామచంద్రమూర్తిని పూజిస్తాం. ఈ రామచంద్రమూర్తి చాలా విశేషమైన వాడు. మరి ఈ రామచంద్రమూర్తిని పూజించిన వాళ్ళకి ఎటువంటి దోషాలు లేవు. కర్కాటక రాశిలో పుట్టిన రామచంద్రమూర్తి పితృవాక్య పరిపాలన చేశాడు. అన్నదమ్ములను ఎట్లా చూడాలో చూచాడు, భార్యను ఎట్లా చూడాలో చూచాడు, శత్రువుని ఎట్లా హింసించాలో చూచాడు, ప్రపంచ పరిపాలన ఎట్లా చేయాలో అట్లా చేశాడు. ఈ కర్కాటక రాశికి చాలా మంచి బుద్ధులు ఉంటాయి. ఈ కర్కాటక రాశిని వాళ్ళని చూచి నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. ఈ కర్కాటక రాశి వాళ్ళకి అందరినీ ప్రేమిస్తారు. ఎవరి మీద శత్రుత్వం లేదు. వాళ్ళ మీద ఎవరికైనా శత్రుత్వం అంటే ఉండొచ్చు, కానీ కర్కాటక రాశి వాళ్ళకి ఎవరి మీద శత్రుత్వం లేదు. అటువంటి ఉత్తమమైనటువంటి రాశి కర్కాటక రాశి. కానీ ఈ కర్కాటక రాశికి చెప్పాలి అంటే మొన్న మార్చి 30 దాకా అష్టమ శని. ఈ అష్టమ శని నవమానికి వచ్చాడు. ఈ నవమానికి వచ్చిన తర్వాత కొంతవరకు బలవాలేదనుకుంటున్నాం, కానీ ఈ నెలలో కర్కాటక రాశికి ఏ గ్రహాలు పూర్తిగా బాగాలేవు. మరి ద్వాదశంలోనేమో గురువు, మరి 6ంట కుజుడు, 9ంట శని, కేతువు 2ంట, రాహు 8ంట. ఈ గ్రహాలు మొత్తం కూడా చాలా ఇబ్బందికరమైన స్థితులు ఉన్నాయి. ఏ గ్రహం కూడా పనికొచ్చేటువంటి స్థితిలో లేదు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి? ఒకటే చెబుతూ ఉన్నా. మరి కర్కాటక రాశి వాళ్ళ స్వభావం ఎట్లా ఉంటుందంటే, దేశంలో ఉన్న వాళ్ళందరూ నా వాళ్ళే అనుకుంటారు. ఎవరైనా నన్ను చూస్తారనుకుంటారు. ఇవాళ రోజున అన్నం పెట్టేవాళ్ళు ఉండరు ఈ కర్కాటక రాశికి. అప్పు కావాలంటే పుట్టదు. చాలా కష్టతరమైనటువంటి టైము. ఈ టైంలో జాగ్రత్త పడాలి అంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. ఈ కర్కాటక రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడమే కాక మరి విష్ణుమూర్తిని పూజించడం, శివుని పూజించడం. అయితే చాలామందికి విష్ణు అంటే ఇష్టం, శివుడు అంటే ఇష్టం లేదు. కొంతమందికి శివుడు అంటే ఇష్టం, విష్ణు అంటే ఇష్టం లేదు. శివుడు విష్ణువుని పూజిస్తాడు,
విష్ణువు శివుని పూజిస్తాడు. ఎవరైతే విష్ణువుని పూజిస్తారో వాళ్ళని శివుడు ఎప్పుడూ రక్షిస్తాడు. మరి శివుణ్ణి ఎవరైతే పూజిస్తారో వాళ్ళని విష్ణువు రక్షిస్తాడు. కాశీలో ఏ సిద్ధివరసైనా ఎడంపక్కకి తిరిగి పడుకుంటే కుడిచేవు పైకుంటుంది. ఈశ్వరుడు రామతారక మంత్రం ఉపదేశం చేస్తాడట ప్రాణం పోయే టైమున. కాబట్టి శివకేశవులకు సంబంధించినటువంటి మాసం మార్గశిర మాసం. మాసాల్లో కల్లా కూడా ఉత్తమమైన మాసం మార్గశిర మాసం. మార్గశీర్షేచ వాగ్దేవి. మరి పుష్యే పద్మావతి తదా. ఆడపిల్లలకి నామకరణలో మార్గశిర మాసంలో పుట్టిన వాళ్ళకి వాగ్దేవి అని పెడతారు. పుష్యే పద్మావతి తదా. పుష్యమే మాసంలో పద్మావతి వెంకటేశ్వర స్వామి యొక్క భార్య. అమ్మవారిని విష్ణుమూర్తిని పూజించే రోజు ఈ కార్తీక మార్గశిర మాసాలు. కాబట్టి నీవు కానీ నీ వంశంలో కానీ ఎవరైనా చేసిన పాపాలు కనుక ఉంటే ఆ పాపాలు పోవాలనుకుంటే విష్ణుమూర్తిని అమ్మవారిని పూజించాలి. తెలిసి చేస్తున్న పాపాలు చాలా ఉన్నాయి. మరి గర్భధారణ జరిగితే ఆడపిల్లనంగానే అబార్షన్ చేయిస్తున్నారు. పుట్టిన పిల్లని చంపిన దానికంటే ఎక్కువ పాపం అబార్షన్ చేయించడం. మరి గర్భధారణ రాకుండా చేయటం ఇంకా విపరీతమైన పాపం. ఈ పాపాలు జనాన్ని పోషించలేక చేస్తున్నారు. ఈ పాపాలు అనుభవించాల్సి వస్తుంది. ఈ కలియుగంలో భగవంతుడిని పూజించడమే మార్గం తప్పితే రెండోది లేదు. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకుంటే ఈ కర్కాటక రాశి వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్తసాముద్రిక ద్వారా అయినా సరే మీ జాతకం చూడటం జరుగుతుంది. మరి అట్లా జాతకం చూపించుకోదలుచుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి తగిన ఫీజు చెల్లించి మీ జాతకం చెప్పించుకోండి. పైన ముఖ్యంగా చెప్పేది ఏంటంటే సింహరాశికి సూర్యుడు అధిపతి, కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. మరి ఎంతోమంది దేవతలు 33 కోట్ల దేవతల్లో కూడా ప్రధానమైన దేవతలు సూర్య చంద్రుడే. వరల్డ్ మొత్తంలో ఎక్కడైనా కనబడేది ఈ సూర్య చంద్రుడే. ఇక్కడో సూర్యుడు చంద్రుడు, ఇంకో చోట ఇంకో సూర్యుడు చంద్రుడు లేడు. అన్ని చోట్ల ఉన్నవాళ్ళు సూర్య చంద్రుడు వాళ్ళే. వాళ్ళు లేకపోతే ఏమీ లేదు. వాళ్ళిద్దరికీ కష్టం వచ్చింది కాబట్టే ఈ వరదలు ఇట్లాంటి సమస్యలు వచ్చినాయి. కాబట్టి మనం జాతకం చూపించుకోవడం, పుణ్యమైన కార్యాలు చేయటం, దేవతా పూజలు చేయటం, మంచిగా బతకటం నేర్చుకోవాలి. స్వస్తి.